నిజమైన ఐశ్వర్యము ఏది అనే అంశం మనం వింటున్నాం. మీ అందరికీ తెలుసు, ఐశ్వర్యం అనగానే డబ్బు, ఇల్లులు, భూములు, బంగారం, ఆస్తులు ఇవన్నీ ఐశ్వర్యంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఐశ్వర్యం క్రిందకే వస్తాయి. ప్రియులరా, బైబిల్లో కొన్ని సందర్భాలు మనం గమనించినప్పుడు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును అనే మాట మనం చదువుతాం. అంటే భూమి మీద ఆశీర్వాదం ఇచ్చేవాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే యెహోవాయే. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుడు ఇచ్చే ఐశ్వర్యం వలనే ఒక వ్యక్తి ఆశీర్వదించబడగలడు లేదా ధనవంతుడిగా కాగలడు. అవునా? ఇక్కడున్న మీలో ఎంతమందికి ధనవంతులు కావాలని ఉంది? మీ ఎవరికి ధనవంతులు కావాలని ఇష్టం లేదా? ధనం అనేది చాలా అవసరం. మానవ అవసరాలకు డబ్బు అనేది చాలా అవసరం. డబ్బు అనేది కావాలి. మొన్న ఒక న్యూస్ చదివాను, మీరు ఎంతమంది నమ్ముతారో తెలియదు కానీ, ఒక తల్లి తన బిడ్డకి పాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకపోతే తన జుట్టును 150 రూపాయలకి అమ్మేసుకుందట. ఎంతమ్మా? గుండు చేయించుకుంది. గుండు చేయించుకుని తన జుట్టును అమ్మేసింది. ఎంతకి అంటే 150 రూపాయలు. ఎందుకు అంటే తన బిడ్డను పోషించడానికి, తన బిడ్డకు ఆకలి తీర్చడానికి. అంటే ఆమె యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. కరోనా సమయంలో లాక్డౌన్ విధించారు. మన ప్రధాని మోడీ గారు ప్రతి ఒక్కరు కూడా ఎవరిళ్లలో వారే ఉండండి అని చెప్పారు. అవునా? 2021లో లాక్డౌన్ విధించినప్పుడు ఒక 40 రోజుల పాటు ప్రతి వారు కూడా ఎక్కడ ఉండాలటండి? ఎవరిళ్లలో వారే ఉండండి అన్నారు. ఓకే, మనకి ఏదో ఒక ఇల్లు ఉంది కనుక, అద్దిల్లో లేదా సొంత ఇల్లో, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉంది కనుక మన ఇళ్లలో మనం ఉన్నాం. మరి ఆ రోజుల్లో ఇల్లు లేని వారి పరిస్థితి ఏంటి? ఆలోచిస్తున్నారా? వారు ఎక్కడుంటారు? వారు ఎక్కడ నివసిస్తారు? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది నిజమైన ఐశ్వర్యం అనేటువంటి ఈ యొక్క అంశాన్ని మనం జాగ్రత్తగా విందాం. భూమి మీద నిజమైన ఐశ్వర్యము ఇదే అని కొంతమంది భక్తులు గుర్తించారు. అందులో పాత నిబంధన చరిత్రలోకి వెళ్ళినట్లయితే మనకు మోషే కనబడతాడు. ఎవరైనా ఆయన? మోషే. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు, మోషే ఏమవుతున్నాడటండి? పెద్దవాడు అవుతున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని తలంచి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. తనను పెంచింది, తనను తన బిడ్డగా పెంచమని తన దాదికి అప్పగించింది ఫరో కుమార్తె. మోషే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పెరుగుతున్నాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పెరుగుతున్నాడు. ఆయన పెద్దవాడైనప్పుడు బహుశా తల్లి వచ్చి కుమారునితో అని ఉంటుంది, ఏమనంటే, బాబు మోషే, మరి మా తండ్రి ఫరో ఆయన వయసురీత్యా పెద్దవాడయ్యాడు కనుక, ముసలివాడయ్యాడు కనుక, ఆయన తదనంతరం ఆయన తర్వాత కాలంలో
నీవే ఈ ఐగుప్తు దేశాన్ని పరిపాలించాలి, ఈ ఐగుప్తు దేశాన్ని నీవే పరిపాలించాలి, ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి అన్నప్పుడు ఆ మోషే తన కుమారునితో చెప్తున్న మాట ఏంటండి? నేను ఐగుప్తు ధనము కంటే, నాకు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద నాకు ముఖ్యం. క్రీస్తు విషయమైన నింద నాకు ముఖ్యం. వందనాలు, కూర్చోండి. అది గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. మోషే ఏమైనా ఎంచుకున్నాడమ్మా? అది గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడటండి. అంటే మోషేకి అర్థమైంది ఏది నిజమైన ఐశ్వర్యం అనేది. అర్థమైందా లేదా? ఏది నిజమైన ఐశ్వర్యం? ఐగుప్తు సింహాసనమా లేదా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమా అని అంటే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంటే ప్రియులరా, మోషేకి అర్థమైంది ఏది నిజమైన ఐశ్వర్యమో. క్రీస్తు ప్రభువును కలిగి ఉండుటే, దేవుని కలిగి ఉండుటే నిజమైన ఐశ్వర్యం. మీలో ఎంతమంది తెలిసి ఈ విషయం? దేవుని కలిగి ఉండుటే నిజమైన ఐశ్వర్యం అని ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఏది నిజమైన ఐశ్వర్యం అంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని తలంచి, ఏమండి, ఆయన ఏం చేస్తాడంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారునిగా ఒప్పుకొనుటకు అంగీకరించలేదట. నీకు సింహాసనం కావాలా, క్రీస్తు విషయమైన నిందలు కావాలా అంటే ఏమన్నాడు? నాకు నిందలే కావాలన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆయనకు అర్థమైంది ఏది నిజమైన ఐశ్వర్యం అనే విషయము ఆయనకు అర్థమైంది. క్రొత్త నిబంధన చరిత్రలో మనం చూసినప్పుడు జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఎవరైనా ఆయన చాలా ధనవంతుడు, పన్నులు వసూలు చేసేవాడు ఎరుకో ప్రాంతంలో. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ సంగతి మీరు ఎప్పుడు ఎరిగిన వారే. ఆ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆయన పన్నులు వసూలు చేసేవాడుగా ఉన్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు. ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, ఏమనంటే, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. అంతే. ఆ మాటకు నాకు అర్హత ఉండాలనుకున్నాడు, అర్హతను సాధించాలనుకున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే నేను అర్హుడిని అవుతానని ఆలోచన చేసి వెంటనే అంటున్నాడు ప్రభుతో, ప్రభువా, నువ్వు నా ఇంటికి వస్తా అన్నావు కదా, నా ఆస్తులో సగం ఏం చేస్తానంటే బేదలకు ఇచ్చేస్తాను. ప్రభు అడిగాడండి జక్కయ్యని, నువ్వు బేదలకు ఇచ్చేయాలి, నీ ఇంటికి నేను రావాలంటే నీ ఆస్తులో సగం ఏం చేయాలి, బేదలకు ఇచ్చేయాలని ప్రభు అన్నాడా? లేదు. పైగా ఇంకేమంటున్నాడంటే జక్కయ్య, నా ఆస్తులో సగం బేదలకు ఇస్తా అన్నాడు మొదటి మాట. రెండవ మాట ఏమంటున్నాడంటే, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశానో ప్రభువా, వారికి 4 అంతలు ఇచ్చేస్తానన్నాడు. సగం బేదలకు ఇచ్చేసి అన్యాయంగా వసూలు చేసిన వారికి 4 అంతలు ఇచ్చేస్తే ఇక ఆయన దగ్గర ఏముంటుంది చెప్పండి? ఇక ఏమీ లేదు, సున్నా. అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతండి? సున్నా. అతని బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా అయినా పర్వాలేదు, నాకు క్రీస్తు దొరికాడు అంతే చాలు అనుకున్నాడు. అంటే క్రీస్తే నిజమైన ఐశ్వర్యం అని నమ్మాడు. ఎవరు? జక్కయ్య. ఒకసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలకు మనం వెళ్ళినట్లయితే అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 8వ వచనంలో, 3వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చూసినట్లు 7వ వచనం మనం చూస్తున్నట్లయితే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. లాభాన్ని దేవుని కోసం ఎలా ఎంచుకున్నాడేటండి? నష్టముగా. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పౌలు గారు ఆదివారం ఆరాధనకు వెళ్లకుండా ఏదైనా ఒక వ్యాపారం చేస్తే ఒక 1,00,000 రూపాయలు వస్తాయనుకుందాం. ఎంత వస్తాయంటే ఒక రోజుకి 1,00,000. 1,00,000 వచ్చినా నాకు వద్దు, నేను దేవుని సన్నిధిగా వెళ్తానని దేవుని కోసం
తనకు వచ్చిన లాభాన్ని ఎలా ఎంచుకున్నాడటండి? నష్టముగా. అంటే మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పాను, చిన్న చిన్న ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తున్నాం 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో, ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని అని అంటున్నాడంటే పౌలు గారు ఎందుకు నష్టంగా ఎంచుకుంటున్నాడు అంటే నిజమైన ఐశ్వర్యము క్రీస్తే అనే విషయం ఆయనకు అర్థమైంది. భూమి మీద కలిగే లాభాలన్నిటికంటే నేను క్రీస్తును కలిగి ఉండడమే నిజమైన ఐశ్వర్యం అని పౌలు భక్తుడు అనుకున్నాడు, పౌలు గారు అనుకున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కోసం సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడటండి? నష్టముగా. 3 వ్యక్తులు మీకు జ్ఞాపకం చేశాను. నెంబర్ 1 మోషే ఐగుప్తు సింహాసనం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని తలంచి అదే నిజమైన ఐశ్వర్యం అని భావించాడు. 2వదిగా జక్కయ్య, అప్పటి వరకు ధనవంతుడుగా ఉన్న నేను ఈ ధనాన్ని అంతటిని విడిచిపెడితే లేదా పంచిపెడితే లేదా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేస్తున్న వారు తిరిగి ఇచ్చేస్తే ఇక నా దగ్గర ఏమీ ఉండదు. ఉండకపోతే వచ్చే కష్టం, ఉండకపోతే వచ్చే నష్టం ఏంటో నాకు తెలుసు. జక్కయ్యకి తెలీదా? తెలుసు. అయినను సరే నాకు ప్రభువు కలిగి ఉండడమే నాకు భాగ్యం అనుకున్నాడు. 3వదిగా అపోస్తలుడైన పౌలు గారు తనకున్న లాభాలన్నీ, తనకు కలిగిన లాభాలన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాడట. ఎవరి కోసం అంటే ప్రభు కోసం. వీరికి తెలుసు, ఏంటి తెలుసు? నిజమైన ఐశ్వర్యము క్రీస్తేనని, నిజమైన ఐశ్వర్యము క్రీస్తేనని వీరికి తెలుసు. మనకే తెలియదు కనుక మనం ఏం చేస్తున్నాం చెప్పనా? ఆస్తుల వెంట, డబ్బు వెంట, హోదాల వెంట, అధికారం వెంట ఏమండి పరుగులు ఎడుతున్నాం. ఎందుకు? మనకి నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటో తెలియలేదు. నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటో తెలియలేదు. ప్రియులరా, మీ దగ్గర బాగా డబ్బు ఉందనుకుందాం కాసేపు. మీరు డబ్బున్నవారైతే ఏమండి ఒక మంచి మంచం కొంటారు, ఖరీదైన ఒక పరుపు కొనుక్కుంటారు, ఒక మంచం కొనుక్కుంటారు. కానీ నిద్ర ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి చెప్పండి? ఎవరు ఇవ్వాలి? దేవుడే కదా. పరుపు ఉంది, మంచి మంచం ఉంది, కానీ మీకు నిద్ర పట్టడం లేదనుకోండి, డాక్టర్ గారు చుట్టూ తిరుగుతారు. ఏమని? డాక్టర్ గారండి రాత్రులు నిద్ర పట్టట్లేదండి, నాకు ఏమైనా మందులు రాసి ఇవ్వండి అని అంటారు. అంటే ఇప్పుడు ఏది ముఖ్యం? మంచి పరుపు ఉండడం ముఖ్యమా, మంచి మంచం ఉండడం ముఖ్యమా, లేదా నిద్ర? చెప్పండి, ఏది ముఖ్యం కదా? సరే, మీ చుట్టూ పంచపక్ష పరవర్ణాలు, మంచి రుచికరమైన ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయి మీ చుట్టూ, కానీ ఆకలి లేదు. ఏం లేదండి? ఆకలి లేదు, తినడానికి మనసు లేదు. ఏం లాభం? లేదా తినడానికి కావలసిన ఆరోగ్యం లేదు. ఎదురుగా స్వీట్లు ఉన్నాయి, తింటే షుగర్ ఉంది కనుక నువ్వు తినకూడదు. లేదా మంచి పదార్థాలు ఉన్నాయి, తినకూడదు, బీపీ అని అంటే ఎలా ఉంటుంది? మనసు కొంచెం బాధగా ఉంటుంది కదా. కళ్ళ ముందు ఎన్ని పదార్థాలు ఉన్నా తినలేకపోతున్నానని అంటే ఇప్పుడు నీకు ఏది ముఖ్యం? కళ్ళ ముందు పదార్థాలు ఉండడం ముఖ్యమా, తినడానికి ఆరోగ్యం ఉండడం ముఖ్యమా? ఆలోచిస్తున్నారా? ఏది ముఖ్యం చెప్పండి? ఇప్పుడు కళ్ళ ముందు పెట్టిన పదార్థాలలో కొన్నిటినైనా టేస్ట్ చేయగలిగే ఆ అవకాశం దేవుడు మనకి ఇవ్వాలి. అంటే ఆరోగ్యం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలండి? ఆరోగ్యం. మీకు డబ్బు ఉంటే మంచి గడియారం కొనగలరు, కానీ కాలాన్ని తిరిగి రప్పించగలరా? పోయిన సమయాన్ని తిరిగి రప్పించగలరా? పోని సమయాన్ని మార్చగలరా? లేదు. అంటే గడియారం అయితే కొనగలం, డబ్బు ఉంది కాబట్టి, కానీ కాలాన్ని, వృధాగా పోయిన కాలాన్ని తిరిగి రప్పించలేం. అంటే మనం డబ్బుతో కొనగలిగినవి ఉన్నాయి, కొనలేనివి ఉన్నాయి. డబ్బులుంటే పెళ్ళైన తర్వాత పెళ్ళి బాగా చేసుకోవచ్చు, చక్కగా అంగరంగ వైభోగంగా అనేక వేల మందిని పిలిచి అనేక వంటకాలు సిద్ధం చేసి ఘనంగా పెళ్లి చేసుకోవచ్చు. కానీ అదే డబ్బుతో పిల్లల్ని కొనగలరా వివాహం అయిన తర్వాత? చెప్పండి.
నో. ఎందుకు అంటే పిల్లల్ని ఎవరు ఇవ్వాలి? మరలా యెహోవా ఇవ్వాలి. దేవుడిచ్చి గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. అంటే నువ్వు ఘనంగా అయితే పెళ్లి చేసుకోగలవు, వచ్చినటువంటి బంధువులకి చాలా రూపాయలు ఖర్చు పెట్టి, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వంటకాలు సిద్ధం చేయగలవు. కానీ పిల్లల్ని ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? అంటే ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, నిద్రనిచ్చేది ఆయనే, ఆకలి కలిగజేసేది ఆయనే. అవునా? పిల్లల్ని ఇచ్చేది కూడా ఆయనే. అంటే డబ్బుతో కొనగలిగినవి ఉన్నాయి, కొనలేనివి ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద ఒక వ్యక్తిని చూసి వీరు డబ్బున్నవారు అని దేన్ని బట్టి మనం గుర్తిస్తాం? కార్ల మీద తిరుగుతూ, లేకపోతే మంచి ఖరీదైన వస్త్రాలు ధరిస్తూ, మంచి ఉన్నతమైన బిల్డింగ్లో బంగ్లాలో ఉంటే వారిని మనం ఏమని గుర్తిస్తాం? ఒంటి నిండా వేసుకున్నటువంటి ఆభరణాలు, బంగారపు ఆభరణాలు బట్టి వారు ధనవంతులండి అని మనం అంటాం. దేన్ని బట్టి అండి? వారు తిరిగే కార్లను బట్టి, వారు ఉండే ఇల్లును బట్టి, వారు ఒంటి మీద ధరించే బంగారపు ఆభరణాలను బట్టి వీరు ధనవంతులు అంటాం. మరి దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరు? ఈరోజు మన ప్రశ్న అదే కదా. ఏది నిజమైన ఐశ్వర్యం? దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరు అనే ప్రశ్న మనం వేసుకుందాం. ఎవరు మనం చూద్దాం. దేవుని దృష్టిలో నిజముగా ధనవంతులు ఎవరో బైబిల్ ఏం చెప్తుందో మనం కాస్త వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఏమండి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 3 నుండి 11 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. మీరు మన ప్రభువైన, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రభువునకును, పరలోకములో ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తైశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు. చాలండి ప్రియులరా, ఏమంటున్నాడు ఇక్కడ? శోధింప సఖ్యము కాని క్రీస్తైశ్వర్యము. క్రీస్తైశ్వర్యము మానవులు ఎవరు కనుగొనలేని, మానవులకి ఎవరికి దొరకని, కనిపెట్టలేని ఒక ఐశ్వర్యం ఉంది. అదేంటంటే క్రీస్తైశ్వర్యం. ఏ ఐశ్వర్యం ఏంటంటే అది? ఆ పేరు చూడండి, క్రీస్తైశ్వర్యం. ఆ క్రీస్తైశ్వర్యం ఏమిటో తెలుసా? అన్యజనుల మధ్య ప్రకటించబడుతున్న సువార్త, సంఘములో ప్రకటించబడుతున్న బోధ. చూడండి అక్కడ అంటున్నాడు 8వ వచనం నుంచి, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా. దేని ద్వారా? త్రూ ద చర్చ్. సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని. అంటే బైబిల్లో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకోవడానికి ఏది దోహదపడుతుంది అంటే సంఘం. మార్గం ఏంటండి? సంఘం. ఈ సంఘానికి మనం రావడం ద్వారా బైబిల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలు మనకి ఏమవుతున్నాయి? తెలియచేయబడుతున్నాయి. నానా విధములైన జ్ఞానం తెలియచేయబడుతుంది. అలా తెలియచేయబడినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యము మనం సంపాదిస్తున్నాం. అంటే అన్యజనులకు ప్రకటింపబడిన సువార్త కానీ, మీరు ప్రకటించిన సువార్త కానీ, లేదా నేను ప్రకటించిన సువార్త కానీ మీరు విన్నా, చదివినా, లేదా ఇతరులకు బోధించినా అది క్రీస్తు ఐశ్వర్యమే. అదేంటండి? క్రీస్తు ఐశ్వర్యం. అంటే ఇప్పుడు క్రీస్తు ఐశ్వర్యం అంటే ఏంటి చెప్పండి? ప్రకటించబడుతున్న సువార్త అనండి. ఏంటంటే అది? ప్రకటించబడుతున్న సువార్త. అంటే ఏది నిజమైన ఆస్తి, ఏది నిజమైన ఐశ్వర్యం అనే ప్రశ్నలో మొదటిది ఏంటి తెలుసా? క్రీస్తును పొందుటయే నిజమైన ఐశ్వర్యం. క్రీస్తును కలిగి ఉండుటయే నిజమైన
ఐశ్వర్యం. క్రీస్తును కలిగి ఉండుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆ క్రీస్తును కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు సుమా, ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నారంటే ధనవంతుల్లాగా. ఐశ్వర్యవంతులు ఎవరు దేవుని దృష్టిలో అంటే ఎవరైతే అన్యజనుల మధ్య సువార్త ప్రకటిస్తారో, లేదా సువార్తను వింటారో, లేదా ఆ సువార్తను గూర్చిన వాక్యాన్ని ధ్యానిస్తారో వారే దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులు. మనం ఏమని బాధపడుతున్నాం తెలుసా? ఎంతసేపు మనం ఏమని బాధపడుతుంటే, అయ్యో నా దగ్గర డబ్బులు లేవే, డబ్బులుంటే బాగున్నే, నా కష్టాలు తీర్చుకుందునే, నా సమస్యలు పోగొట్టుకుందునే, నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ శ్రమలు ఎవరు పడకూడదు అని మనం ఆర్థిక ఇబ్బందుల వలన ఏమవుతున్నాం అంటే కొంత సతమతం అవుతున్నాం. ఇది క్యాష్ చేసుకుని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆత్మీయ ఆర్థిక అభివృద్ధి కూడికలు అంటున్నారు. ఏ కూడికలట? ఆత్మీయ. బాగుంది, ఆత్మీయ రైటే. ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి. రెండోది ఏంటండి? ఆర్థిక. అంటే డబ్బులో కూడా మనం ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి అనేది వారి యొక్క ఉద్దేశం. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పాత నిబంధనలో ధనం, ఆస్తి ఉంది కదా, అది ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు దేవుడు రెండంతలుగా యోబుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏమిచ్చి? ఇది వరకున్న ఆస్తి కంటే డబుల్ ఇచ్చి అప్పుడు యోబుని ఏం చేశాడండి? ఆశీర్వదించాడని వింటున్నాం 42వ అధ్యాయం యోబు గ్రంథంలో. అబ్రహాము విస్తారమైనటువంటి పశు సంపదను కలిగి అతడు కూడా ఏమయ్యాడటండి? ఆశీర్వదించబడేను అనే మాట 13వ అధ్యాయం ఆదికాండంలో చదువుతాం. అంటే పాత నిబంధన ప్రకారముగా ఆస్తులు ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నాయి. మరి క్రొత్త నిబంధన కూడా ఆశీర్వాదానికి ఆస్తులు గుర్తుగా చూపిస్తుందా? ఒకరోజు ఒక యవనస్తుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. వచ్చి, ప్రభువా, నేను నిత్య జీవాన్ని సంపాదించాలంటే ఏం చేయాలంటే, నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు పాటించిన అబ్బాయి అన్నాడు. నేను బాల్యం నుండి పాటిస్తున్నాను ప్రభువా, ఇంకేంటి లోటు అన్నాడు. అయితే ఒకటే కొదువుగా ఉంది, నీకున్నటువంటి ఆస్తి మీద నీకు ఎక్కువ పిచ్చి, ప్రేమ ఎక్కువైపోయింది. దాన్ని అర్జెంటుగా బీదలకు ఇచ్చేయి, పంచిపెట్టేయి, నువ్వు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. అది నచ్చలేదు ఆయనకి. ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడట. నిజంగా ఆస్తి ఆశీర్వాదానికి గుర్తయితే నీ ఆస్తిని పంచిపెట్టి నన్ను వెంబడించాను ఎందుకంటాడు? ఆలోచించండి. అర్థమవుతుందా ప్రియులారా? ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు పేతురు, ప్రభువా, మేము మా నావల్ని, మా పడవల్ని, మా వలల్ని అన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, మాకేంటి లాభం అని అడిగాడండి. మాకేంటి లాభం అన్నాడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మాకేంటి లాభం అనగానే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ లోకమందు నా నిమిత్తం అందరినీ విడిచిపెడితే, అన్నిటినీ విడిచిపెడితే పరలోకమందు 100 అంతల ప్రతిఫలం కలుగుతుంది. ఎక్కడా? పరలోకంలో. ఎప్పుడో కలుగుతుందట, భవిష్యత్తులో, చనిపోయిన తర్వాత. ఇప్పుడు ఏముండదట అన్నప్పుడు, ఇప్పుడు ఏముండలేనప్పుడు నేనెందుకు నేను వెంబడించడం అన్నారా? లేదు. మీరు గమనించండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు విస్తారమైన పంట పండింది ఆ సంవత్సరం. పండితే వెంటనే ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చింది తెలుసా? ఇంత విస్తారమైన ఆస్తి ఉంది కదా, లేదా ధాన్యం ఉంది కదా, దీన్ని నిల్వ చేయాలంటే పాత గిడ్డంగులు సరిపోవు, ఆ కొట్లన్నీ విప్పేసి కొత్త వాటిని కట్టించాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడమ్మా ధనవంతుడు? పాతవి విప్పేసి కొత్తవి కట్టాలనుకున్నాడు. ఆ స్థానంలో కట్టిన తర్వాత ఇంకా పునాదే లేదు, పాత ఇంకే విప్పనే లేదు. ఆ కట్టిన తర్వాత ఏమనుకున్నాడంటే, నేను నా ప్రాణంతో, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, అనేక సంవత్సరములకు సరిపడే ధాన్యం, ఆహారం, డబ్బు నీకు సమకూర్చాను, నీకేం భయం లేదని తన ప్రాణంతో చెప్పుకుందాం అనుకున్నాడట. అప్పుడు ఆ రాత్రి దేవుడు అంటున్నాడు, వెర్రివాడా. ఏమన్నాడండి ధనవంతుని? ఇప్పుడు దేవుడు ధనవంతుని ఎందుకు వెర్రివాడన్నాడు? ఏమండి మిమ్మల్ని అడుగుతున్నా, బాగా పంట పండింది అంటే పండించినటువంటి వ్యక్తి వెర్రివాడా?
పండించిన వ్యక్తి వెర్రివాడు అవుతాడండి? వెర్రివాడు కాదు. పోనీ పండినటువంటి ధాన్యాన్ని వర్షానికి వరదలకి వదిలేకుండా, బయట వదిలేకుండా వాటిని నిల్వ చేయాలి, భద్రపరచాలనే అనుకునే ఆలోచన చేస్తున్న వ్యక్తి వెర్రివాడా? మరి దేవుడు ఎందుకు వెర్రివాడు అన్నాడు? ధనవంతుణ్ణి ఎందుకు వెర్రివాడు అన్నాడంటే, అతడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణము అతని చేతిలో, అతని ఆధీనంలో ఉందనుకున్నాడు. అర్థమైందా? అది దేవుని చేతిలో ఉన్నదన్న సంగతి ఏం చేశాడు? మర్చిపోయాడు. అందుకే వెర్రివాడా, నువ్వెప్పుడో భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తున్నావు, పథకాలు రూపొందిస్తున్నావు, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు అన్నాడు. అవునా? అంటే ఇప్పుడు ధనవంతుడు ఎందుకు వెర్రివాడయ్యాడు అంటే, ప్రియమైన వాళ్ళారా, అతడు ప్రాణము అతని చేతిలో ఉంది, అతని ఆధీనంలో ఉందనుకున్నాడు. అదే అతడు చేసిన తప్పు. అందుకే వెర్రివాడు అన్నాడు. ఇంకోటి ఏం చెప్పినా ఎందుకు వెర్రివాడు అన్నాడు? దేవా, ఈ పంటను పండించావు, నీవు పండించిన నీకు కృతజ్ఞతలు. నీవే కనుక వర్షాన్ని కురిపించకపోతే ఈ పంట పండేదా? నీళ్ళు ఇవ్వకపోతే ఈ పంట పండేదా? కనుక నీళ్ళిచ్చిన నీకు, వర్షం ఇచ్చిన నీకు కృతజ్ఞతలని చెప్పాడా ధనవంతుడు? చెప్పలేదు. సరే, చెప్పలేదు. దేవా, 100 బస్తాల ధాన్యం ఇచ్చావు, అందులో 1 బస్తా నీ మందిరానికి పంపిస్తున్నాను అని కృతజ్ఞతగా 1 బస్తాన్ని పంపిస్తానని మాట చెప్పాడా? చెప్పలేదు. అందుకే దేవుడు ధనవంతుని ఏమన్నాడు? వెర్రివాడ అని అంటూ ఒక మాట అన్నాడు. చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 21వ వచనం చదువుదాం ప్రియమైన వాళ్ళరా. లూకా సువార్త 12వ అధ్యాయము 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండును. ఎవరి ఎడల ధనవంతుడు కావాలి మనం? దేవుని ఎడల. మనం మనుషుల దృష్టిలో మనుషుల ఎడల ధనవంతులుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. మనుషుల దృష్టిలో ధనవంతులుగా ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ ఉండాల్సింది ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఇప్పుడు దేవుని దృష్టిలో ఎవరు ధనవంతులు అంటే చెప్పండి? ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారే దేవుని దృష్టిలో ధనవంతులు అని మొదటి పాయింట్ నేర్చుకున్నాం. రెండోది, దేవుని దృష్టిలో ఎవరు ధనవంతులో రెండో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, పరలోకమందు మీ ధనమును కూర్చుకొనుడి అన్నాడు ప్రభు. ఎక్కడ కూర్చుకోవాలంటే ధనాన్ని? పరలోకంలో. ఏమండి, మాకు ఇండియన్ బ్యాంక్ తెలుసు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తెలుసు, లేదా స్టేట్ బ్యాంక్ తెలుసు, ఆంధ్ర బ్యాంక్ తెలుసు, యూనియన్ బ్యాంక్ తెలుసు, మరి పరలోక బ్యాంక్ ఎక్కడ? అది ఏ ఊర్లో ఉంది? ఏ దేశంలో ఉంది? అక్కడికి వెళ్ళి దాచుకుందాం మనం. అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి దాచుకుందాం. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఆ పరలోకానికి వెళ్ళి అక్కడ అకౌంట్లో డబ్బులు జమ చేసి తిరిగి వచ్చేచ్చా? ఏమన్నాడు చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు. కనుక భూమి మీద నీ ధనం కూర్చుకోవద్దు. నీ ధనం ఎక్కడుండాలంటే పరలోకంలో ఉండాలన్నాడు. ఎక్కడుండాలంటండి? పరలోకంలో ఎలా ధనం సమకూర్చుకోగలం మనం అంటే, భూమి మీద దేవుని పనికి, ఆయన పరిచర్యకు, ఆయన మందిరానికి, ఆయన సేవకునికి మనం ఏదైనా చేస్తే మనం ఎక్కడ ధనం సమకూర్చుకున్నట్లు? పరలోకంలో ధనం సమకూర్చుకున్నట్లు. ఇప్పుడు దీన్ని బట్టి నిజమైన ఐశ్వర్యం ఎక్కడుంది మనకి? పరలోకంలో. ఎక్కడుందండి? ఒకటి, క్రీస్తును కలిగి ఉండుటే నిజమైన ఐశ్వర్యం. రెండవది, పరలోకములో ధనము సమకూర్చుకుంటే నిజమైన ఐశ్వర్యం. అంటే మీరిచ్చే కానుక, మీరిచ్చే అర్పణ, మీరిచ్చేదన్నీ కూడా దేవునికి ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారంటే పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. మీ పరలోకపు అకౌంట్లో దాన్ని జమ చేస్తున్నారనే విషయాన్ని మర్చిపోకండి. అందుకే నిజమైన ఐశ్వర్యం ఎక్కడుంది అంటే పరలోకంలో ఉంది. పరలోకములో కూడబెట్టినదే శాశ్వతమైన ఐశ్వర్యం. అందుకే ఈరోజు మన టైటిల్ ఏంటంటే, మన అంశానికి ఒక పేరు పెట్టాను,
సంతృష్టి సహితమైన దైవభక్తి చాలండి, గొప్ప లాభ సాధకం. 3వ పాయింట్ చెప్తున్నాను. ఏది నిజమైన ఐశ్వర్యం అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి చేయడమే నిజమైన ఐశ్వర్యం, గొప్ప లాభ సాధకం అన్నాడుగా. లాభం అంటే ఏంటంటే ఐశ్వర్యమనే కదా. లాభం అంటే ఏంటంటే ఆస్తనే కదా. కొంతమంది డబ్బులు లెక్క పెట్టేటప్పుడు మొదట అంకిని 1, 2 అని లెక్క పెట్టాలి కదా. వాళ్ళు ఏమంటారు తెలుసా? లాభం అని మొదలెడతారు. మొదటి సంఖ్యని ఏమంటారమ్మా? లాభం. ఇక 7 దగ్గరికి వచ్చేసరికి 7 అనడం ఇష్టం లేక ఏడ్చినట్టు ఉంటుందని ఏమంటారు నాన్న? 6:1 ఏదో మాట. మనుషులు రకరకాలుగా మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతృష్టి సహితమైన దైవభక్తి. ఏ భక్తి? సంతృప్తి సహితమైన దైవభక్తి అంటే దేవుడు నీకు ఇచ్చిన దానితో తృప్తి చెందటం. నీకున్నటువంటి వస్త్రాలతో, నీకున్నటువంటి ఇల్లుతో, ఇంటితో, నీకు ఇచ్చినటువంటి ఆహారంతో, నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యముతో, ఇంకా దేవుడు ఏదో ఇవ్వలేదని బాధపడకుండా, ఇంకా ఏదో కావాలని బాధపడకుండా నీకున్న వాటితో నువ్వు ఆనందిస్తే అదే నిజమైన దైవభక్తి, అది గొప్ప లాభ సాధకం అన్నాడు. అంటే ఏది నిజమైన ఐశ్వర్యం అన్నమాట? సంతృష్టి కలిగిన దైవభక్తి. నిజమైన ఐశ్వర్యం ఏంటంటే 3వ పాయింట్, సంతృప్తికరమైన లేదా సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండడమే నిజమైన ఐశ్వర్యం. సంతృప్తి ఉండాలి ప్రియులరా. కొన్నిసార్లు మనం ఏమైనా ఆలోచించాలంటే, నేను బైక్ మీద వెళ్తున్నాను, స్కూటర్ మీద, కనీసం ఈ స్కూటర్ కూడా లేక సైకిల్ మీద వెళ్ళేవాడిని చూస్తూ అయ్యో వాడికి కనీసం స్కూటర్ కూడా లేదు, వాడి కాళ్ళతో వాడు తొక్కుంటూ వెళ్తున్నాడని నేను వాడిని చూసి దేవుడా నాకు ఈ బైక్ అయినా ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పగలగాలి. నాకేదో కార్ లేదు, కార్ కాదు బెంజ్ కార్ లేదని బాధపడకూడదు మనం. ఎక్కడ మనసు బాధ కలుగుతుంది? చూక్కుమని ఎప్పుడంటది మనసుకి అంటే ఇదిగో అవి లేవు ఇవి లేవు అనేటువంటి బాధ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే సంతృప్తి లేదు. దేవుడిచ్చిన పిల్లలతో, దేవుడిచ్చిన భార్యతో, దేవుడిచ్చిన కుటుంబంతో, ఏమండి, దేవుడిచ్చినటువంటి ఇల్లుతో ఏం చేయాలి చెప్పండి? సంతృప్తి పడాలి. ఇదిగో జనాభా లెక్కలు రాసుకోవడానికి వస్తారు, అవునా? సెన్సస్ లెక్కలు కడతారు. 33 ప్రశ్నలు అడుగుతారు వారు. ప్రతి ఇంటికి వచ్చి మాస్టర్లు ఎన్ని ప్రశ్నలు అడుగుతారమ్మా? 33. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అని అడుగుతారండి. మనం ఏం సమాధానం చెప్తారు చెప్పండి? మీరు ఏం సమాధానం చెప్తారు? మరి మీ దగ్గర ఫ్రిడ్జ్ లేకపోతే కంపెనీ వాడు తయారు చేసిన ఫ్రిడ్జ్లు అన్నీ ఎక్కడ పోతున్నాయి? మీరు లేదని చెప్పి, నేను లేదని చెప్పి, ఆమె లేదని చెప్పి, ఆ సెన్సస్ వాడికి మీ ఇంట్లో టీవీ ఉందా, కలర్ టీవీ, అది బ్లాక్ అండ్ వైటా, కలర్ టీవీయా, అది గోడ్ టీవీయా లేకపోతే పెద్దదా, అవన్నీ అడుగుతుంటే లేదండి 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 అని చెప్పడమే తప్ప ఇంకో మాట లేదు. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని చెప్తే పట్టుకెళ్ళిపోతాడు ఆయన. ఏమన్నా ఎందుకు అడుగుతున్నాడు చెప్పమంటారా? నిర్భయంగా చెప్పండి. ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు, మన దేశము ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది, చాలామంది ఫ్రిడ్జులు కొనుక్కొని, ఏసీలు కొనుక్కొని, లేదా బైకులు కొనుక్కొని కొంచెం విలాసవంతంగా మధ్యస్థ స్థితిలో జీవిస్తున్నారు. అలాగని బాగా డౌన్ఫాల్లో లేదు, అలాగని హై స్టాండర్డ్లో కూడా వారి జీవితం లేదు అని మధ్యంతరంగా ఉన్నారు వారని చెప్పడానికే ఇవన్నీ కూడా. ఈ లెక్కలన్నీ ఎందుకండి? భారతదేశ ప్రగతి ఎలా ఉందని చెప్పడానికి. మనం ఏం చేసాం? దాచేసాం. నా దగ్గర ఏం లేవండి అంటే, బాబు ఇంతమంది ఫ్రిడ్జులు లేకుండా, లేవంటే సున్నాని కొట్టేస్తాడు, ఇంటి కొట్టుకు వెళ్ళిపోతాడు. ఇంతమంది ఫ్రిడ్జులు లేకుండా, ఇంతమంది వాషింగ్ మిషన్ లేకుండా బ్రతుకుతున్నారా? మరి కంపెనీ వాడు తయారు చేసినవన్నీ ఏమైపోతున్నాయండి? కంపెనీ వాడు ఎన్ని ఫ్రిడ్జులు తయారు చేస్తున్నాడు, ఎన్ని కార్లు తయారు చేస్తున్నాడు, ప్రతిదీ కూడా ప్రభుత్వానికి ఏం చేయాలి? లెక్క చెప్పాలి. మనం కొనకుండా అవన్నీ తయారు చేస్తున్నాడా? 2 రోజులు పెట్రోల్ కరువు వస్తే, ఇబ్బంది వస్తే ఏమైపోయారు చెప్పండి? 2 కిలోమీటర్ల మేర లైన్ కట్టేశారు డీజిల్కి, పెట్రోల్కి. మొన్న ఈ మధ్యన జరిగింది కదా. మా అబ్బాయి అన్నాడు, నాన్న డాడీ ఒక 20 లీటర్ల డబ్బా పట్టుకెళ్ళి ఏం చేసుకో, దాచుకో అంటున్నాడు. పెట్రోల్ లేకపోతే మంచిదిరా, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లో ఉంటాను అన్నాను. అంతే మరి. ఇప్పుడు అర్జెంటుగా దాచేసుకొని డబ్బాలో నిల్వ చేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి? అంత అర్జెంట్ ఏముంది? అర్థమైందా?
నేను అది చెప్పాను, ఏం అక్కర్లేదు నాయన, 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను, అవసరమైతే సైకిల్ దొక్కుతాను, కొద్ది బొజ్జైనా దొక్కుతుంది అన్నాను. ఎందుకుతాను? పెట్రోల్ లేదు, బైక్ లేదు, సైకిల్ మీద వెళ్తాను, ఇది తప్ప? ఇది ఇలాగ ఆలోచించడం అనేసి అయ్యబాబు లేకపోతే ఏమైపోతాము, అయ్యబాబు లేకపోతే ఇంకేమైపోతుంది నా జీవితాన్ని మనం ఇలా అనుకుంటాం వల్లే సంతృప్తి లేదు మన జీవితంలో. ఏం లేదండి, సంతృప్తి లేదు. నా జడమో పొడగ్గా లేదని బాధ కొంతమందికి, జడ పొడుగవట్లేదని బాధ, జుట్టు పొడుగు ఎదగట్లేదని బాధ, అది కూడా బాధే. ఉన్న జడతో సంతృప్తి లేదు, ఉన్న రంగుతో సంతృప్తి లేదు, ఉన్న ఆరోగ్యంతో సంతృప్తి లేదు. కనుక సంతృప్తి సహితమైన దైవభక్తి ఏంటండి? గొప్ప లాభము అన్నాడు. మూడవది ఐశ్వర్యం. నిజమైన ఐశ్వర్యం ఏంటంటే సంతృప్తి సహితమైన దైవభక్తి. సరే, 4వ విషయాన్ని మనం చూద్దాం త్వరగా. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏది నిజమైన ఐశ్వర్యమో చెప్తున్నాడు చూడండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. చాలండి, విశ్వాసమందు వారు ఎవరండి? భాగ్యవంతులు. ఈ లోకంలో మనం ఎవరిని ధన్యులు అంటాం? ధన్యులు అని ఎవరిని అంటాం? వాళ్ళకి ఏంట్రా డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఏం కొదువు లేదు, ఆస్తులు బాగానే ఉన్నాయి, వారు ధన్యులురా అంటాం కదా. నిజంగా ధన్యుడు ఎవరు చెప్పనండి? బేదలైన మీరు ధన్యులు అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరిని అన్నాడు? శిష్యులు అన్నాడు. శిష్యులు చూసి అంటున్నాడు, లోకసువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో బేదలైన మీరు ధన్యులు అన్నాడు. అంటే ధన్యులు ఎవరు? ధన్యుడు అంటే నిత్యము సంతోషించేవాడు అని అర్థం. ధన్యుడు ఎవరండి? నిత్యము సంతోషించేవాడు. ఎవరు? బేదలు. ఏమన్నాడు 2వ అధ్యాయం 5వ వచనంలో? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు. ఒకవేళ ఈ లోకంలో మీకు డబ్బు లేకపోవచ్చు, దరిద్రతను అనుభవించవచ్చు, కానీ మీరు విశ్వాసంలో ఎవరో తెలుసా? భాగ్యవంతులు. మీరు విశ్వాసంలో ఎవరండి? భాగ్యవంతులు. అంటే డబ్బు ఉంటేనే భాగ్యవంతులు కాదు, పట్టు చీరలు ఆ బంగారం ఉంటే భాగ్యవంతులు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ కేవలం విశ్వాసం కలిగి ఉన్న దేవుని దృష్టిలో మీరు భాగ్యవంతులే. అంటే దేవుని దృష్టిలో ఎవరు ధనవంతులు? భూమి మీద చెప్పండి, విశ్వాసం కలిగిన వారు. భూమి మీద విశ్వాసం కలిగిన వారే దేవుని దృష్టిలో భాగ్యవంతులు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, మీకు బోల్డ్ అంత డబ్బు ఉంది, తినడానికి ఆహారం ఉంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, ఉండడానికి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కుటుంబంలో మనశ్శాంతి లేదు. కుటుంబంలో ఏం లేదమ్మా? మనశ్శాంతి లేదు. మీ కళ్ళ ముందు ఉన్నవి తినడానికి ఆరోగ్యం లేదు. అది మంచిదా? అది మంచిదా? ఒక వ్యక్తికి డబ్బు లేదు, కారు లేదు, ఇల్లు లేదు, ఏమీ లేవు, కానీ ఆరోగ్యం ఉంది, మనశ్శాంతిగా బతుకుతున్నాడు, కుటుంబంలో శాంతి సమాధానం ఉంది. ఇప్పుడు ఎవరి లైఫ్ బాగుంది? చెప్పండి, ఎవరి లైఫ్ బాగుంది? అన్నీ ఉండి మనశ్శాంతి లేకుండా, శాంతి సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, హాస్పిటల్ బెడ్ మీద పడుకుని మందులు మింగడం బాగుందా? లేదు, ఏమీ లేకపోయినా ఆరోగ్యం ఉండి, కుటుంబంలో శాంతి సమాధానం ఉండి, సంతోషంగా జీవించడం బాగుందా? చెప్పండి, ఆలోచిస్తున్నారా? మనం ఆనందించాలే కానీ ఎక్కడైనా ఆనందం ఉంది తెలుసా? ఒకడు ఆ డబ్బులుంటే స్విమ్మింగ్ పూల్ చేసుకుని స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నాడు, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఈత కొడుతున్నాడు. ఒకడేం చేశాడు? టైర్లు చుట్టూ పేర్చుకుని టైర్ల నిండా నీళ్లు నింపుకుని అందులో ఈ జలకల్లాడుతున్నాడు. ఆడ ఆనందం. అంటే ఆనందించాలనే మనసు ఉండాలి కానీ సంతృప్తి ఉండాలని ఎక్కడైనా ఆనందించగలరు. అందుకే ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు ఏమన్నాడు? భాగ్యవంతులు. బైబిల్లో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు స్ఫుర్ణ. చూడండి, స్ఫుర్ణ సంఘం. ఒకసారి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము
8వ వచనం చదవండి. 8. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటివాడును కడపటి వాడినయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. చాలండి. స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నీ శ్రమను నేను ఎరుగుదును అన్నాడు. అంటే స్మరణలో ఉన్న సంఘంలో ఏముందండి? శ్రమలు ఉన్నాయి. అర్థమవుతుందమ్మా? శ్రమలు ఉన్నాయి. ఇంకా దరిద్రత ఉంది. దరిద్రత అంటే బాగా డబ్బులు కలిగి ఉండడమా? ఏమీ లేని స్థితి కదా. దరిద్రత ఉంది. అప్పుడు నువ్వు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు అనకుండా దేవుడు ఏమంటున్నాడంటే, అయినను నువ్వు ధనవంతుడివే అంటున్నాడు. స్ముర్నా సంఘంలో దరిద్రత ఉంది, శ్రమలు ఉన్నాయి, అయినా ధనవంతులే అన్నాడు. ఎందుకో తెలుసా? వారికి క్రీస్తున్నాడు, వారికి విశ్వాసం ఉంది, వారికి సంతృష్టి సహితమైన భక్తి ఉంది. అందుకు వారు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారండి? ధనవంతులుగా ఉన్నారు. ఆ పక్కన ఇంకొక సంఘం ఉంది చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికేలో ఉన్న సంఘపు దూత. ఇది ఏ ఊర్లో ఉంది ఈ సంఘం? లవోదికేలో. ఏమమ్మా? ఈ సంఘాన్ని గురించి ఏమంటున్నాడో ఒక మాట మనం ఆ కింద వచనంలో చదువుదాం. 17వ వచనం. 17 తల్లి 17. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవయుండి, దిగంబరువయుండి అని ఎరుగక, నేను ధనవంతుడినని, ధనవృద్ధి చేసి ఉన్నానని, నాకేమి కొదువు లేదని నువ్వు చెప్పుకుంటున్నావు. 2 ఆసియాలో ఉన్న 7 సంఘాల గురించి మాట్లాడతాడు ప్రకటన గ్రంథంలో. ఆసియా అంటే ఆసియా ఖండం కాదమ్మా, యెరూషలేములో ఉన్న ఒక ప్రాంతం. యెరూషలేములో ఉన్న ఒక ప్రాంతం పేరు ఆసియా. ఆ ఆసియాలో ఉన్న 7 సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. లవోదికే సంఘం, స్ముర్నా సంఘం, ఫిలదెల్ఫియా సంఘం, ఏమండి, ఎఫెసీ సంఘం గురించి, సార్దీస్ గురించి మాట్లాడతాడు. మనం దేవుని చిత్తమైతే ఒక వారం ఈ 7 సంఘాలు దేవుడి చేత ఏ సంఘాలు మెప్పు పొందాయి, ఏ సంఘాలు దేవుని చేత గద్దింపు పొందాయి, ఎందుకు గద్దింపు పొందాయి, ఎందుకు మెప్పు పొందాయి, ఒకసారి మనం ఆ విషయాలు పరిశీలన చేద్దాం ఒక వారం. ఇప్పుడు సమయం వచ్చింది కనుక స్ముర్నాలో ఉన్న సంఘాన్ని గురించి ఏమన్నాడు? నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతుడివే అన్నాడు. లవోదికే సంఘం ఏం చెప్పుకుంటూ తెలుసా? వాళ్ళు దిక్కుమాలైనా, దౌర్భాగ్యులైనా, ఏమండి, గుడ్డివారయ్యండి, దిగంబరులయ్యండి, పైకి గొప్పగా మాత్రం మేము ధనవంతులు, ధనవృద్ధి చేసుకున్నాం అని చెప్పుకుంటున్నారట. ఇంట్లో గంజనం తిని ఇప్పుడే హార్లిక్స్ తాగి వచ్చాడని చెప్పుకుంటున్నారు. ఎవరో? లవోదికే సంఘం. గంజనం తినడం తప్పు కాదు, గంజనం తినడం తప్పు అని నేను అంటలేదమ్మా. వాళ్ళు చీప్గా చూడకూడదు, మంచిదే. చిన్నప్పుడు మేము తినే బతికాము, మనం అందరూ తినేవాళ్ళమే కదా. ఇప్పుడంటే ఫ్యాషన్ వచ్చింది. ఏంటది? టిఫిన్స్ వచ్చాయి. అంటే వాడు చెప్పుకునే విధానం, నేను తిన్నానంటే ఏం తప్పు? ఇప్పుడు బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు? ఇప్పుడే హార్లిక్స్ తాగాను అంటున్నాడు. ఎందుకు తాగింది? ఏంటి? గంజి. ఇక్కడ అన్నట్టు చూడండి, లవోదికే సంఘం అలాగే ఉంది. వారు దరిద్రులైన ధనవంతులు అని చెప్పుకుంటున్నారు. దేవుడేమో వారిని దిక్కుమాలినోడు అంటున్నాడు. దేవుడు వారిని ఏమంటున్నాడండి? అంటే ఈ లోకంలో ధనవంతులైన వారిని ఏమో దేవుడు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు అంటుంటే, ఎవరైతే విశ్వాసమందు భాగ్యవంతులు అవుతారో వారిని దేవుడు ధనవంతులు అంటున్నాడు. ఏమంటున్నాడండి? మీకు అర్థమవుతుందా? మనిషి దృష్టిలో ధనవంతుడిగా కనబడిన వాడేమో దేవుని దృష్టిలో ధనవంతుడు కాదు. మనిషి దృష్టిలో పేదవాడిగా, బీదవాడిగా కనబడిన వాడు దేవుని దృష్టిలో ఏమవుతున్నాడు? ధనవంతుడిగా కనబడుతున్నాడు. చివరిగా, ఆఖరిగా మనం కొన్ని వచనాలు చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటో 6వ పాయింట్ చెప్తున్నాడు. 6వ పాయింట్, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారు.
సత్క్రియలను ఏమని పిలిచాడండి? ధనముతో పోల్చాడు. సత్క్రియలు అంటే మంచి పనులు, ధర్మకార్యాలు, మంచి క్రియలు. మంచి పనులు ఎవరైతే చేస్తారో, దానాలు ధర్మాలు ఎవరైతే చేస్తారో వారు ధనం గలవారండి. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. శ్రమలో కష్టాల్లో ఉన్న వారికి సాటి మనిషికి సహాయం చేస్తే నువ్వు దేవుని దృష్టిలో ఏమవుతున్నావు? ధనవంతుడివి. నువ్వు దేవుని దృష్టిలో ఎవరివండి? ధనవంతుడివి. అందుకే సత్క్రియలు అను ధనము అంటున్నాడు. సత్క్రియలను కూడా దేవుడు దేంతో పోలుస్తున్నాడు? ధనంతో పోలుస్తున్నాడు. 7వ పాయింట్ చెప్తున్నాను. మనం కొనలేని దేవుని కృప వలన దొరికిన ఒక ఐశ్వర్యం ఉంది. అదే పాప క్షమాపణ. ఏంటండి అది? పాప క్షమాపణ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. చివరిగా ఈ వచనం చూద్దాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి. చూడండి, కృపా మహదైశ్వర్యం అంటే కృపయే మహదైశ్వర్యం. కృపయే మహదైశ్వర్యం. కృప అంటే అర్హత లేకపోయినా దేవుని ద్వారా మనం పొందుకునేదాన్నే కృప అంటారు. మనకు అర్హత లేదు, నీతిమంతులు అవ్వడానికి అర్హత లేదు, పాపాలు క్షమించడానికి క్షమించబడ్డానికి అర్హత లేదు. చూద్దాం 7వ వచనం ఏమన్నాడు? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఇక్కడున్న వారిలో ఎంతమంది పాపాలు క్షమించబడ్డాయి? ఇక్కడున్న వారిలో ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడిగా ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొందారు? అలా నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వారు యొక్క పాపాలు యేసుక్రీస్తు శిలువ రక్తంలో ఏం చేశాడు? ఆయన కడిగేశాడు. మనం పాప విముక్తులమయ్యాం, విమోచించబడిన వారు మనమంతా. ఇది కేవలం దేవుని కృప. అదే మహదైశ్వర్యం. అంటే ఒక వ్యక్తి పాపాలు క్షమించబడ్డమే నిజమైన ఐశ్వర్యం. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. చూసారా? అందుకే ఈరోజు మన పాఠం ఏంటి? ఐశ్వర్యం అంటే ఏంటి? అది కాదు మన పాఠం. ఐశ్వర్యం అంటే ఏంటి? అది కాదు మన పాఠం. మన పాఠం ఏంటంటే నిజమైన ఐశ్వర్యం ఏది? చెప్పండి ఇప్పుడు. నిజమైన ఐశ్వర్యం ఏదంటే యేసుక్రీస్తును కలిగి ఉండటమే. నెంబర్ 1. నెంబర్ 2, పరలోకంలో ధనము సమకూర్చుకోవడం, దాచుకోవడం. అంటే భూమి మీద దేవునికి ఇవ్వటం, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడం. ఇదే నిజమైన ఐశ్వర్యం. నెంబర్ 3, సంతృష్టి కలిగిన దైవభక్తి. నెంబర్ 4, విశ్వాసంలో భాగ్యవంతులం. విశ్వాసం కలిగి ఉండడమే దేవుని దృష్టిలో ధనవంతులం. నెంబర్ 5 ఏమండి? నెంబర్ 5 మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు సత్క్రియలు అని ధనం గలవారు. ఎవరు? సత్క్రియలు చేయడమే దేవుని దృష్టిలో నిజమైన ధనం. నెంబర్ 6, కొనలేని ఐశ్వర్యం. ఎఫెసీ పత్రికలో చెప్పినట్టుగా పాప క్షమాపణ, మనం పొందినటువంటి రక్షణ. ఇదే నిజమైన ఐశ్వర్యం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో ఎప్పటికీ మరవకుండా ఈ నిజమైన ఐశ్వర్యాన్ని సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఇంతవరకు మీ వాక్యాన్ని మేము ధ్యానించాం ప్రభువా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచండి. ఏది నిజమైన ఐశ్వర్యమో అనే ప్రశ్న వేసుకున్నప్పుడు క్రీస్తును కలిగి ఉండుటే నిజమైన ఐశ్వర్యమని, ఆయన సువార్తను ప్రకటించుటే నిజమైన ఐశ్వర్యమని, ఇదిగో ప్రభువా, భూమి మీద విశ్వాసం కలిగి ఉండి సత్క్రియలని ధనం గలవారమై, ఇదిగో తండ్రి, అనేక ప్రజల మధ్య సంతృప్తి కలిగిన దైవభక్తి చేస్తూ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో సాగిపోవడమే నిజమైన ఐశ్వర్యం అని నీ వాక్యం సెలవిస్తుంది. తండ్రి, డబ్బు లేదని, ఆస్తి లేదని, ఐశ్వర్యం లేదని, ఏదో లేదని బాధపడుతున్నాం. కానీ ఆరోగ్యం ఉంటే చాలు తండ్రి, కుటుంబంలో మనశ్శాంతి, శాంతి, సమాధానాలు ఉంటే చాలని అనుకోవటం లేదు నాయన. తండ్రి, ముఖ్యంగా మనిషికి కావాల్సింది కుటుంబంలో నెమ్మది, సమాధానం, అలాగే శరీరానికి ఒకంత ఆరోగ్యం. ఇవి కలిగి ఉన్నవాడే నిజమైన ఐశ్వర్యవంతుడని, ఇవి కలిగి లేకుండా ఎంత ఐశ్వర్యం ఉన్నా వ్యర్థమని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. నిన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరిచినందుకు నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభు పుణ్యనామని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.